హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ నేను పెయింటింగ్స్ చూపించాలనుకుంటున్నానండి. చాలా చక్కగా ఉంటాయి. ఇదేమో చూసారా, ఇది తొట్టి అనమాట. తొట్టికి ఇలా జిరాఫీసు అలా పెయింట్ వేసారన్నమాట స్పైడర్ ప్రోటాన్తో. ఇదేమో వుడ్తో చెక్కిన వినాయక స్వామి అండి. ఇక్కడ కుమారస్వామి ఉన్నారు. వీళ్ళ ఇంట్లో అన్ని పీసెస్ ఉంటాయండి. వుడ్ పీసెస్, సెరామిక్ పీసెస్, తర్వాత పెయింటింగ్స్, చాలా రకాలు బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి. ఇదేమో జిరాఫీ అండి. ఇది కూడా వుడ్తో చేసిన జిరాఫీనే. సూపర్గా ఉంది కదా. ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇదేమో పాట్స్ అండి. చిన్న చిన్న పాట్స్ పైన డెకరేషన్ చేశారన్నమాట. ఇది మామూలుగా దీంట్లో ఫ్లవర్ వాజ్లో పెడుతూ ఉంటారు. అలా అలా కూడా వాడుకోవచ్చు. సూపర్గా పెయింటింగ్ చేశారు కదండి. వాళ్ళ మమ్మీ పెయింట్ చేసిందంట. సూపర్గా ఉంది కదా. ఇలా అమ్ముతారండి, ప్లెయిన్గా అమ్ముతారు. మనం తెచ్చుకొని పెయింట్ వేసుకుంటే పెయింట్ వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇదైతే సూపర్గా ఉంటుందండి ఇంట్లో ఒక కార్నర్లో పెడితే. ఇది కూడా మొత్తము వుడ్ అండి. సూపర్గా ఉంది కదా. ఇది లండన్ నుంచి తెచ్చారు. సూపర్. వీళ్ళ ఇంట్లో చాలా కలెక్షన్స్ ఉంటాయండి. ఇక్కడ చూసారా, అన్నీ మొత్తము ఇలా ఆర్గనైజ్ చేస్తుందండి తను. ఇదేమో గ్లాస్ ఐటము, కానీ బ్రాస్ లాగా అనిపిస్తుంది కదా. గ్లాస్ పైన గోల్డ్ కోటింగ్ వేసారన్నమాట. ఇది ఎక్కడో తెచ్చారు. ఇక్కడేమో చాలా ఉంటాయండి, చాలా పీసెస్ ఉంటాయి. ఇదేమో బుద్ధ అనమాట. ఇటో గ్లాస్ అటో గ్లాసు, అది బ్రేక్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టేశాను నేను. ఇక్కడ చూసినట్టయితే రాధాకృష్ణ ఉన్నారండి. చాలా చక్కగా ఉంది. ఇది కూడా వుడ్తో, ఫుల్ వుడ్తో చేసింది. చాలా అంటే చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయండి వీళ్ళ ఇంట్లో. వాళ్ళ మమ్మీకి చాలా ఇష్టం అనమాట డెకరేటివ్ ఐటమ్స్. చాలా ఉంటాయి వీళ్ళ ఇంట్లో. ఇదేమో స్నూపీ అండి దీని పేరు. వెనకాల తర్వాత ఏం చేస్తున్నావు అని చెప్పేసి చూస్తూ ఉంది. ఇదేమో బుద్ధ స్టాచ్యూ, చాలా బాగుంది కదా. ఇది కూడా వుడ్డే. ఇంకా ఇది వినాయక స్వామి అండి. అన్నీ వుడ్ పీసెస్ అండి. ఈ వ్లాగ్లో చూపించేది వుడ్ పీసెస్. తర్వాత ఇది పింగాణి అండి. ఎక్కడ పగిలిపోతుందో భయం వేసి చిన్నగా చేస్తా ఉన్నానండి. అంటే చూపించాలి కదా మీకు ఎంత హెవీగా ఉందని చెప్పేసి. ఇలా పెయింటింగ్స్ వేస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుందండి. ఇంటికి కూడా చాలా అందం పెరుగుతుంది ఈ పెయింటింగ్స్ వల్ల. దీంట్లో ఫ్లవర్ వాజ్ మామూలుగా పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళేమో ఇలా డెకరేటివ్ పీస్గా పెట్టారు. ఈ విధంగా గవ్వ అండి, చాలా పెద్ద గవ్వ. దాంట్లో రాళ్ళు వేసి పెట్టారు డెకరేటివ్ పీస్ లాగా. ఈ విధంగా వినాయక స్వామి, ఎక్కడ పట్టినా వినాయక స్వామి ఉంటారండి. వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటారు. ఇక్కడ అయితే చూసారా, హార్స్ పెయింటింగ్ సూపర్గా ఉండలా. ఈ పెయింటింగ్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఇది యాంకర్ థ్రెడ్స్ అమ్ముతారు కదా, దాంతో చేసిన హార్స్ అనమాట. సూపర్గా చేశారు కదా. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో చేశారు. ఇదేమో బుద్ధ ఫోటో అండి. చాలా బాగుంది. పెద్దది చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారన్నమాట. చాలా మంది ఈ మధ్య తలుపు నేరుగా తెరుచుకుని వెంటనే పెట్టుకుంటున్నారండి, ఆర్గనైజ్ చేసుకుంటున్నారు బుద్ధ స్టాచ్యూ. ఇదేమో పెయింటింగ్ బాగుంది కదా. ఇది ఎక్కడ తీశారో నాకు తెలీదు. అండ్ వీళ్ళ ఇంట్లో సూపర్గా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదేమో లాఫింగ్ బుద్ధ మిడిల్లో పెట్టారు. లాఫింగ్ బుద్ధ అందరి ఇంట్లో ఉంటే మంచిదండి. మీరు కూడా తెచ్చుకు పెట్టుకోండి, కలిసి వస్తుందంట. ఇవి జాడీల టైప్లో ఉన్నాయండి. జాడీలు కాదు, కాకపోతే జాడీల టైప్లో ఉంటాయి. ఈ విధంగా పెయింటింగ్ వేశారు. అక్రిలిక్ పెయింటింగ్తో చేసినట్టున్నారు. చాలా అంటే చాలా బాగుంది. హంసలు అన్నీ వేస్తున్నారండి. మనం ఈ విధంగా పెయింటింగ్ వేసుకోవచ్చు. ఎవరైనా ఐడియాస్ కావాలంటే దీంట్లోంచి తీసుకోండి. పైన ఏమో బ్యాంబూ స్టిక్స్తో, లీవ్స్తో అట్రాక్షన్గా చేశారండి, కలర్స్ వేసి. ఈ విధంగా జాడీలు కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇంటికి పెట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య బొమ్మలు అలా ఏం పెట్టుకోకుండా ఇలా పెట్టుకుంటున్నారండి. ప్లేట్స్ చూడండి ఎంత డెకరేటివ్ ప్లేట్స్. ఇవన్నీ అదర్ కంట్రీస్ నుంచి తెచ్చి ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటుందండి వాళ్ళ మమ్మీ. సూపర్గా ఉంది కదా. న్యూయార్క్ అని రాసింది. న్యూయార్క్ నుంచి తెచ్చుకున్నారంట ఈ ప్లేటు. ఇదేమో లండన్ నుంచి తెచ్చుకున్నారు. చూసారా, ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ మధ్య అందరూ అలా పెట్టుకుంటున్నారండి. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడి నుంచి ఐటమ్స్ తెచ్చుకొని ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఇంటి అందం కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా తెచ్చుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ చూసారా, మొత్తం గోల్డ్ పెయింట్ వేసేస్తున్నారు. సూపర్గా ఉంది కదండి. ఈ సోఫా సెట్ అయితే నాకు తెగ నచ్చేసిందండి. చాలా బాగుంది. హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. రెక్లైనర్ అనమాట. సూపర్గా ఉంది. ఇదేమో టాటా ఐస్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు.
ఇది మొత్తం గ్లాస్ అండి. గ్లాస్ పైన ఈ విధంగా పెయింట్ ఏసారనమాట. పెయింట్ ఏసి చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఇలా పెట్టుకుంటూ ఉంటారు. తాబేలు పెట్టుకోవటం వల్ల కూడా కలిసొస్తదంట చాలా మందికి. కాబట్టి పెట్టుకోండి.